హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మష్రూమ్ మసాలా కర్రీని ఇలా చేయండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ మసాలా కర్రీ అనేది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ మష్రూమ్ మసాలా కర్రీ కోసం అయితే ముందుగా అయితే మనం ఒక మసాలాని అయితే తయారు చేసుకుందాము. దీనికోసం కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని అల్లము, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, 2 ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 టమాటాలని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం పెరుగునైతే వేస్తున్నాను. పెరుగు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి, పుల్లగా మాత్రం ఉండకూడదు. ఇలా పెరుగుని వేసుకొని కొన్ని వాటర్ని అయితే వేసుకొని దీన్నైతే ఇలా మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పేస్ట్ని కాసేపు అయితే మనం పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకొని ఒక ఉల్లిపాయని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని అయితే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాని అయితే పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. సిమ్లోనే మూతని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ మసాలాని అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇంకొంచెం మసాలా ఫ్రై అవ్వాలి, అందుకని ఇంకో 2 నిమిషాల వరకు మూతనైతే పెట్టేసుకొని మసాలా అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు అయితే నేను ఈ మష్రూమ్స్ని అయితే కొంచెం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మష్రూమ్స్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మష్రూమ్స్ని డైరెక్ట్గా కర్రీలో వేసే కంటే ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మష్రూమ్ ఫ్రై అయ్యే కొద్దీ ఈ మష్రూమ్స్ నుండి ఇలా వాటర్ వస్తాయి. ఇలా వాటర్ వచ్చినా పర్వాలేదు, ఈ వాటర్తోని మనం డైరెక్ట్ కర్రీలో వేసేసుకోవచ్చు. ఈలోపు మసాలా ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసుకుందాము. మసాలా అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. మసాలా మాత్రం బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలోకి అయితే మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని అయితే వేసేసుకుందాము. ఇలా మష్రూమ్స్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే రుచికి తగినంత సాల్ట్ని అయితే వేస్తున్నాను. కొంచెం పసుపుని వేసుకొని కారాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఈ కర్రీని అయితే కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొన్ని వాటర్ని అయితే వేసుకుందాము. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే ఉప్పు, కారం సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొంచెం తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూతని పెట్టేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూతని తీసేసి చూసేద్దాము. ఆయిల్ మొత్తం పైకి వచ్చి కర్రీ అయితే బాగా ఉడికిపోయింది కదా. దీంట్లోకి అయితే లాస్ట్లో
కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.